తెరిచి దేవుని మాటలు విందాం. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 33వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 33వ అధ్యాయం 7వ వాక్య భాగం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకి కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటలను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. అందరూ ఒకసారి ఆమేన్ అంటారా? అందరు ఈ మాట నాతో చెప్పండి, గట్టిగా చెప్పండి. నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. ఆమేన్. ప్రభువు చెప్తాడు ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తతో, నరపుత్రుడా, ఇశ్రాయేలుకి నేనేం చేశానంటే కావలివానిగా నియమించాను. నువ్వెవరంటే ఒక కావలివాడిగా పనిచేయాలి. ఒక గేట్ కీపర్ ఎలా కష్టపడతారో ఒక విశ్వాసి అలా ఉండాలి. అంత మాత్రమే కాదు, నేనేం చేశానంటే నిన్ను కావలివాడిగా నియమించాను కాబట్టి నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా నీవు వాడిని ఏం చేయాలంటే హెచ్చరిక చెయ్యి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి మీకు చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే హెచ్చరిక అనండి. ఇంగ్లీష్ వార్నింగేనా? మీరు ఎట్లా అనుకుంటే అలాగా, అంతే. హెచ్చరిక చెయ్యి. ప్రభు అంటారు నాకు ప్రతిగా నువ్వు చేయాలి వాళ్ళని. అంటే దేవుడు చెప్పిన మాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రజలకు చెప్పాలి. అందుకు నిన్ను కావలివాడిగా నియమించాను. ఒక వాచ్మెన్ ఎలా రాత్రింబగళ్ళు ఆ కంపెనీ లేకపోతే ఆ యొక్క ఫ్యాక్టరీని కాపాడుతూ ఉంటాడో, ప్రతి విశ్వాసి కూడా విశ్వాసుల కుటుంబాలు కాపాడబడాలని ఈ భారంతో వర్క్ చేయాలి. 24 గంటల సమయంలో మీ జీవన ఆధారం కొరకు 8 గంటలు కష్టపడుతూ ఉంటారు. నిద్రకి కొన్ని గంటలు, మీ పర్సనల్ పనుల కొరకు కొన్ని గంటలు, ఇలా 24 గంటల్లో కనీసం దేవుని సమయం దేవునికి ఇచ్చేటట్లుగా ఓ 2.5 గంటలు నీకు ఎర్లీ మార్నింగ్ అవకాశం ఉంటే ఎర్లీ మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్లో కుటుంబ ఆరాధనలో కొద్దిసేపు, మధ్యాహ్న సమయంలో ఇలా దేవునికి ఇవ్వాల్సిన సమయం ఆయనకి కేటాయించుకుంటే ఒక కావలివాడు ఎలా పనిచేస్తాడో ప్రతి విశ్వాసి మీ ఇంటి దగ్గర నుంచే అందరూ ఒక చోట కూర్చుని అవకాశం మనకి ఉండదు కనుక, ఎవరికి ఉండే బిజీ వర్క్లు వాళ్ళకు ఉంటాయి కనుక ఉన్న సమయాన్నే మీరు కేటాయించుకుని ఒకే టైంలో ఎర్లీ మార్నింగ్ అందరూ ఇండ్లలో చక్కగా కావలివాని వలె ప్రార్థన చేస్తూ, సాయంకాలం ఒకే టైంలో ఈవినింగ్ ప్రేయర్లో కూర్చుని ప్రేయర్ చేసుకుంటా, అలాగ దేవుని సన్నిధిలో మనం ప్రలాపించగలిగితే నశించిపోయే ఆత్మల్ని రక్షించటానికి ఒక కావలివానిగా మీలో ఒక్కొక్కరిని దేవుడు నియమించునుగాక. అంత మాత్రమే కాదు, అలా చెప్పి నరపుత్రుడా, నీవు నా నోట మాట విన్నావు కదా, ఆ విన్న మాటలు నువ్వేం చేయాలంటే నాకు ప్రతిగా ఆ ప్రజల్ని హెచ్చరించు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని హెచ్చరిక మాటలు మనం వింటూ ఉంటాం. హెచ్చరిక అంటే అందరికీ అంత నచ్చదు. వార్నింగ్ అంటే ఎవరు ఇష్టపడరు. కానీ హెచ్చరిక చాలా అవసరం. హెచ్చరిక ఎంత ప్రాముఖ్యమైంది అని అంటే ఈ మధ్య కాలంలోనే అందరికీ కూడా ఫోన్లకి మెసేజ్లు వచ్చేస్తున్నాయి, మీ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఎక్కడికి పడితే అక్కడికి ఉండొద్దు, జాగ్రత్తగా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోండి. కొంచెం
పిడుగులు పడితే చాలు, వర్షం వస్తే చాలు, మెసేజ్ వచ్చేస్తుంది. ఏడు ముందే వర్షం రాబోయినా సరే ఆ మెసేజ్ చూసి ఇంకెక్కడికి వెళ్ళకూడదని డీమార్ట్కి కూడా వెళ్ళకూడదు, క్యాన్సిల్. అంటే నీ సెల్ ఫోన్కి వచ్చిన మెసేజ్ని బట్టి నువ్వు ఎంత జాగ్రత్త పడిపోతున్నావో మంచిది. అలాంటి జాగ్రత్త ఉండాలి, మంచిదే. భౌతిక విషయాల్లో ఎన్నో హెచ్చరిక మాటలు మనం విని ఆ పెను ప్రమాదం తప్పించుకోవటం కోసం ప్రతి వారు జాగ్రత్త పడుతూనే ఉంటారు. అలా జాగ్రత్తలు తీసుకోవాలి. తుఫాను హెచ్చరిక, వాళ్ళని కొన్ని ప్రాంతాలకి తరలిస్తూ ఉంటారు, జాగ్రత్త పడుతూ ఉంటారు. ఆ తర్వాత వెళ్తున్న మార్గాల్లో ఇది ప్రమాదపు మలుపు, డేంజర్ జోన్ అని ఉంటుంది. ఆ బోర్డు చూసిన వెంటనే అలా మన డౌన్ దిగుతున్నప్పుడు ఆ ప్లేసెస్, ఆ బోర్డు చూసిన వెంటనే చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటాం. ఇంతకీ వాళ్ళకి యాక్సిడెంట్ అయిన ప్లేస్ ఎక్కడంటే ఇక్కడే బండార్లంక ఎస్ మలుపు ఉంటుంది, తెలుసు కదా మీకు, ఎస్ మలుపు. ఆ మలుపులో వాళ్ళు ఎంత స్లోగా వెళ్ళాలి అసలు. ఏ ప్లేస్ అయినా మనకి టర్నింగ్ వచ్చిందంటే ఎలాంటి వాళ్ళైనా స్లోగా వెళ్ళాలి. ఆ మలుపులో వెళుతున్న ఆర్టీసీ బస్సుని కొట్టారంటే వాళ్ళు ఎంత స్పీడ్లో వెళ్తున్నారో ఒకసారి మీరు ఆలోచించవచ్చు. అంటే కొన్నిసార్లు హెచ్చరిక మనకు అంగీకరించాలంతే. పెద్దలు చెప్పిన హెచ్చరిక, దైవజనులు మనకి చెప్పిన హెచ్చరిక, దేవుడు మనతో చెప్పిన మాటలు, బట్టి అంగీకరించి ఎందుకు చెప్పారు ఈ మాట అని 1-4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అడుగులు వేస్తే అది ఎంతైనా మనకి దీవెనకరంగా ఉంటుంది. మీకు బాగా తెలుసు కదా, చట్టబద్ధమైన, ఇది కూడా మాట్లాడరా మీరు? సరేలే, మీరు ఉదయం అంతా అలసిపోయి వచ్చారని నాకు అర్థమవుతుంది, కొంచెంగా మాట్లాడండి. చట్టబద్ధమైన హెచ్చరిక ఆ సిగరెట్ పెట్టి మీదే ఉంటుంది. సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం. మనోడు మాత్రం ముక్కుల్లోంచి పొగలు చేస్తూ ఉంటాయి, చెవులోంచి పొగలు వదేస్తూ ఉంటాడు. కొంతమందికి ఏంటో ఆ సిగరెట్లు లేకపోతే వాళ్ళకి ఆ రోజు ఇంకా ప్రాణం పనిచేయదు మాట. ఇంకా ఆ పెట్టి మీదే ఉంది కదా, ఇది తాగితే నీకు ఆరోగ్యానికి. కానీ వెండువాడు చివరికి అన్ని అవయవాలు పాడైపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత అప్పుడు బాధపడితే ఏంది ఉపయోగం? అందుకే నాకు ప్రతిగా నీవు వాళ్ళని హెచ్చరిక చెయ్యి. కరెంటు మీటర్స్ ఉన్న చోట, లేకపోతే పెద్ద ఉన్న చోట డేంజర్ అని ఉంటుంది. ఆ బొమ్మ మీరు చూస్తే స్కెల్టిన్ కదా, అస్థిపంజరం బొమ్మ ఉంటుంది అన్నమాట. నువ్వు దానికి ముట్టుకున్నావంటే అంతే బాబు అని అర్థం అన్నమాట. అయినా వినరు జనాలు. ఎందుకో ఈ రాత్రి దేవుడు సేవకుడిగా ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఏ విధము చేతనైనా హెచ్చరిక మాటల్ని మనం అంగీకరించుదుముగాక. చెప్పండి ఒకసారి అందరూ ఆమేనండి. కొన్ని ఉదాహరణలు బైబిల్లోంచి చెప్పుకుంటూ వెళ్తాను. నాతాను ప్రవక్త అనండి. ఎవరిని హెచ్చరించాడు? రాజైన దావీదుని. వాస్తవంగా రాజుగారిని హెచ్చరించవలసిన పని లేదు ఆయనకి. రాజుగారు ఏం చెప్తే అదే, ఆయన ఏమంటే అదే జరగాలి, రాజ్యం ఆయనది కాబట్టి. కానీ ప్రవక్త స్థానంలో ఉన్నాడు కనుక ఆయన రాజు అయితే అవనివ్వండి, నాకేమి, నన్ను దేవుడు హెచ్చరిక చేయటానికి నియమించాడు కనుక ఆ మనుష్యుడు నీవే. ఆ ఒక్క మాటకే దావీదు హృదయం సరిచేయబడింది. పశ్చాత్తాపడ్డాడు, ఒక కీర్తనే రాసుకున్నాడు. ఈ సోపుతో కడిగయ్యా, హిమము కంటే తెల్లగా మార్చయ్యా, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయొద్దు ప్రభువా, నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయొద్దు ప్రభువా. ఇంత పశ్చాత్తాపం ఎలా వచ్చింది దావీదా నీకంటే? ఒకే ఒక మాట అంటాడు, నన్ను నాతాను ప్రవక్త గారు గద్దించాడు, హెచ్చరించాడు. ఆ మాట నేను దిద్దుకున్నాను కనుకనే నా బ్రతుకు సరిచేయబడిందని, దేవునికి ఇష్టానుసరుడిగా మారానని ఆ వ్యక్తి సాక్ష్యం ఇస్తాడు. ఈ రాత్రి కూడా మీరు విని వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనం ఉండదు. కానీ ఆ హెచ్చరిక మాటను ఎవరైతే స్వీకరిస్తారో, అంగీకరిస్తారో, వాళ్ళ హృదయంలో సరైన పరివర్తన వచ్చునుగాక. ప్రియులరా, అనేకులు ప్రవచన ఆత్మతో నింపబడతారు. మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు
అనేకులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మవశులై ప్రవచిస్తూ ఉంటారు. ప్రతి సంఘంలో కూడా ప్రవచన ఆత్మ పని చేయాలి. ఈ ప్రవచనం ఎందుకు అంటే, ఆ ప్రవచనాన్ని గురించి బైబిల్ చదివితే 3 మాటలు చెప్పారు. ప్రవచనం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మాట ఏమంటారంటే క్షేమాభివృద్ధి అనండి ఒకసారి మీ నోటితో. అంటే ప్రవచనం ఎప్పుడు ఒక వ్యక్తికి క్షేమాన్ని కలిగజేస్తుంది. ఆదరణ అనండి, బాధలో ఉన్న వాళ్ళకి గొప్ప ఆదరణ కలుగజేస్తుంది ప్రవచనం. అట్ ద సేమ్ టైం హెచ్చరిక కూడా కలుగజేస్తుంది. ప్రవచన ఆత్మ, ఒక వ్యక్తి ఆత్మలో వశుడైపోయినప్పుడు, ఆత్మ పూర్ణుడైపోయినప్పుడు జరగబోయే సంగతులు దేవుడు ఆ వ్యక్తికి బయలుపరిచినప్పుడు ఆ ప్రవచనం ఏం చేస్తుందంటే క్షేమాన్ని కలుగజేయటమే కాదు, ఆదరించటమే కాదు, హెచ్చరిక. ఇలా ఉండకూడదు, నీవు అలా బ్రతకూడదు నీ జీవితం అని ఆ హెచ్చరిక, ఆ మాట సంఘంలో అనేకుల్ని సరిచేస్తూ వస్తూ ఉంటుంది. ప్రభు ఆత్మ ద్వారా అనేకుల్ని హెచ్చరించునుగాక. చెప్పండి చెప్పండి గట్టిగా ఒకసారి అందరూ ఆమేనంటారా? అపోస్తుడైన పౌలు పత్రికల్లో సంఘాన్ని ఎన్ని విధాలుగా హెచ్చరించాడో తెలుసండి. పురుషుడు ఎలా ఉండాలో, మగవాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉండాలని వాళ్ళని హెచ్చరించాడు. మగ మహారాజులకు ఇచ్చిన హెచ్చరిక ఏంటో తెలుసా? కష్టపడకుండా అంత ముద్ద అన్నం కూడా తినొద్దన్నాడు. పని చేయకుండా భోజనం చేయొద్దు, సోమరోళ్ళ తిరగొద్దు అని పని చేయమని మగవాళ్ళకి హెచ్చరిక మాటలు చెప్పాడు. మరి స్త్రీలకి పవిత్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవాలని స్త్రీలకి ఒక హెచ్చరికగా ఆ పత్రికలో రాశాడు. మరి యవనస్తులకి చాలా హెచ్చరిక మాటలు రాశాడు. ఈ రాత్రి అందరికీ అన్ని కోణాల్లో దేవుడు మాట్లాడును గాక. కొంచెం గట్టిగా మాట్లాడతారా ఆమేనని? అంతెందుకండి, ప్రత్యక్షపు గుడారం కట్టమని చెప్పాడు మోషేని. ఎలా పడితే అలా కట్టమని చెప్పలేదు. కొండ మీద నీకు చూపిన మాదిరి చొప్పున అలాగే కట్టని హెచ్చరించాలంట దేవుడు. బాబు కట్టు అని బతిమాలేదంట, వార్నింగ్ ఇచ్చాడు. ఇలాగైతే కట్టు, హెచ్చరించాడంట దేవుడు. కొండ మీద నీకు చూపినట్లుగానే ఆ ప్రత్యక్ష గుడారం ఉండాలి. నీకు నచ్చినట్లుగా సంఘం కట్టకూడదు. ఈ రోజున సేవ ఎట్లాగా అయిపోయిందంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, ఎవరిష్టం వాళ్ళది. కానీ మోషేకు దేవుడు ఏం చెప్పాడంటే, నీకు ఒక మోడల్ ఉంది, అలాగే కట్టాలి. అది హెచ్చరిక. సరే, మోషేని పక్కన పెడతాం. నోవాహు అనండి. ఇవన్నీ రిఫరెన్స్లు చెప్పుకుంటూ వెళ్తే మీకు సబ్జెక్టులు లేట్ అయిపోద్దని నేను చెప్పుకుంటా వెళుతున్నాను. నోవాహుని వాడ కట్టమన్నాడు కదా, వాడ కట్టే విధానం చెప్పాడు. 3 అంతస్తులు ఉండాలి, కిటికీ ఉండాలి, తలుపు ఉండాలి, ఇవన్నీ ఉండాలని చెప్పి నోవాహు ఆ తరంలో నీతిమంతుడే కదా, ఆ తరంలో కృప పొందినవాడే కదా, దేవుని అందలి భయభక్తులు కలిగిన వాడే కదా, ఆయన హెచ్చరించి చెప్పాడంట దేవుడు. మీరు ఆ మాటలు చదివితే మీకే ఆశ్చర్యం వేస్తుంది. హెచ్చరించి ఇలా ఉండాలి అని చెప్పాడంట దేవుడు. అందుకనే ఎవరికో ఏదో జరిగితే మాకెందుకండి హెచ్చరిక అంటే, భక్తి కలిగిన వాళ్ళు కూడా హెచ్చరిక చేశాడు. మోషేకి చేశాడు, నోవాహుకు చేశాడు. అందుకని ఈ రాత్రి మనకు కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ మాటల్ని మనం అంగీకరించుదముగాక. కుడి చేతుల పైకెత్తి చెప్పండి ఆమేనండి, హల్లెలూయా అని చెప్పండి. మరి నాకు ప్రతిగా నువ్వు వారిని హెచ్చరించు. ఏమని హెచ్చరించాలి? ఏ విషయాల్లో మనకి హెచ్చరిక కావాలి అంటే, ఒక 5 విషయాలు మీ ముందు ఉంచి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. మీరు నోట్ చేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఏమని హెచ్చరిక చేయాలి? మనకి ఉన్న హెచ్చరిక ఏంటి అనంటే కొన్ని మాటలు చెప్తాను. మొదటి మాట, అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9,
అండ్ 10 వాక్యాలు చదవగా విందాం. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 9-10 వాక్యాలు. దాసులైన వారు అన్ని విషయాల్లో యందు తమ రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, ఓకే, సంపూర్ణమైన నమ్మకమును, ఏమీ అపహరించక సంపూర్ణమైన మంచి నమ్మకమును, ఓకే, అన్ని కార్యములు యందు వారిని సంతోషపెట్టినట్లుగా వారికి లోబడి వాళ్ళని వారిని హెచ్చరించుము. చాలు. మొదటి మాట, యజమానునికి లోబడాలి అనండి. కొంచెం గట్టిగా మాట్లాడదాం. యజమానుడికి లోబడాలి. అందరూ ఉపవాసంతోనే వచ్చారని నేను అనుకుంటున్నాను. అమ్మ మాట్లాడండి అమ్మ. విలేకరులు రాసినట్టు రాసేస్తున్నారు. బాబో, యేసు రక్తమే జయం. ఒకసారి చెప్పండి, యజమానుడికి లోబడాలని చెప్పండి. ఇప్పుడు రాసుకోండి, యజమానుడికి లోబడాలి. మన పైన యజమానిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ 100కి 200% నువ్వు లోబడాలి. నీ పైన ఆయన యజమానుడుగా ఉన్నాడు కాబట్టి, ఓనర్గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు లోబడి తీరవలసిందే. అది హెచ్చరిక. ఒక సంఘంలో ఒక విశ్వాసికి ఉండవలసిన హెచ్చరిక ఏంటంటే, నీ పైన యజమానుగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు లోబడాలి. నా మాటే నెగ్గాలని పొరపాటు నువ్వు అనుకోవద్దు. నీ పైన ఒకరు యజమానుగా ఉన్నారు కనుక వారికి లోబడి ఉండాలనేటట్లుగా నీ భక్తి జీవితం ఉండాలి. అది ఒక హెచ్చరికగా నువ్వు అంగీకరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వెళతాను. ఒక స్కూల్ ఉందంటే ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ గారు ఉంటారు, హెచ్ఎం. ఆ స్కూల్లో టీచర్స్ అందరూ కూడా హెడ్ మాస్టర్ గారు ఎలాగైతే వాళ్ళకి చెప్తారో అలాగే వాళ్ళు చేయాలి. ఒక కాలేజీ ఉందంటే దానికి ఒక ప్రిన్సిపాల్ ఉంటారు. ఆయన చెప్పినట్లుగా లెక్చరర్లు అందరూ కూడా పని చేయాలి. ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ ఒప్పుకున్నట్లుగా తాపి మేసి ఓనర్ ఉంటాడు, వర్కర్స్ పనిచేస్తాడు. ఆయన ఎట్టు చెప్తే అట్లా చేయాల్సిందే. అలాగే కుటుంబానికి యజమాని ఒక భర్త. దేవుడు నీకు ఇచ్చాడే భర్త, ఆయన నీకెవరంటే యజమానుడు. శారమ్మ భర్తని ఏమని పిలిచింది చెప్పండి? పేరు శారా, యారా అని పొరపాటుని పిలలేదు. చెప్పండి, ఏమని పిలిచింది చెప్పండి? యజమానుడా అని పిలిచింది. ఈ రోజున స్త్రీలు పిలిచే పిలుపు ఏంటంటే, ఏ డేవిడ్, హాయ్ రవి, పేర్లు పెట్టేస్తున్నారు వీళ్ళు. నేనంటాను, నీకు యజమానుడు అంటాను రాకపోతే ఇంగ్లీష్లో మై మాస్టర్ అని, అలా కూడా తిరగకపోతే యావండి అని పిలు, పర్వాలేదు. అది గౌరవప్రదమైన పదం. దేవుని వాక్యంలో చెప్పారు. అది యజమానుని ఎప్పుడు కూడా గౌరవించాలి. ఓకే, భర్తకి స్త్రీకి యజమాని భర్త. అయితే సంఘానికి అంతటికి యజమాని ప్రభువు గనుక, సంఘము ఆయన శరీరం, శిరస్సు ప్రభువే గనుక, ఈ సంఘం అంతటికి యజమాని ప్రభువు గనుక, మనందరికి యజమానుడు ఆయన గనుక, ఇప్పుడు ఆయన మాట మనం ఎప్పుడు విని మితిమీరిపోకుండా ఆయనకి లోబడే ఉండాలి. మన యజమానుడు చెప్పేది ఒకటి, మనం చేసేది మరొకటి అయితే ఎలా మన ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది చెప్పండి? అందుకే పౌలు అంటున్నాడు, యజమానుడికి లోబడి ఉండమని వాళ్ళని హెచ్చరించు. ఈ రాత్రి ఈ మాటలు ఆలకిస్తున్న మీ జీవితంలో ఎంతకాలమైంది దేవుని మాటను యాక్సెప్ట్ చేసి? ఎన్ని రోజులు అవుతుంది దేవుని మాటకి నువ్వు విధేయత చూపించి? ఒకేలా విని విడిచిపెట్టే వాళ్ళుగా ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. విన్న మాటల్ని మీ మైండ్లో ఫిక్స్ చేసుకుంటే, వాక్యానుసారమైన జీవితం మనకుంటే తప్పక మన ఆత్మీయ జీవితాలు క్షేమంగా ఉంటాయి. ప్రభు సహాయము చేయునుగాక. అందరూ ఆమెనంటారా? బైబిల్ ఇలా చెప్తుంది, లోబడని పిల్లలకు శ్రమే. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అని చెప్పాడు. సడన్గానంట. ఆ ప్రాబ్లం మనకి రాకుండా ఉండడం కోసమే దేవుడు అనేక సార్లు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అనేక సందర్భాల్లో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నా ఇంకా లోబడకుండా ఉంటే ఎలా? ఈ రాత్రైనా మీలో సరైన నిర్ణయానికి రావాలి. బైబిల్ ఇలా చెప్తుంది, అవిధేయత అనేది చాలా ప్రమాదం.
మీరు అవిధేయులు కాకుండా విధేయత చూపించండి అన్నాడు. అంటే ఖచ్చితంగా మనం లోబడాలి. కొన్ని మాటలు మీకు బైబిల్ గ్రంథం నుంచి చదివిస్తాను. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకుల పడుడి, ఓకే, దుఃఖపడుడి. 4:7 దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. ఇప్పుడు అపవాది పారిపోవాలంటే ముందు ఏం చేయాలా? నువ్వు దేవునికి లోబడి అప్పుడు ఎదిరించు. దేవునికి లోబడకుండా యేసు నామములో పో అన్న నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నువ్వు దేవునికి లోబడకుండా అపవాదిని ఎన్నిసార్లు నువ్వు ఎదిరించినా దేవుని కార్యం నీలో జరగదు. ముందే చెప్పాడు, నువ్వు దేవునికి లోబడి అప్పుడు ఎదిరించు. సాతాన్ని మీ కాళ్ళ క్రింద చెప్పండి చితక తొక్కి ఉన్నాను. అపవాది మీ యొద్ద నుంచి పారిపోతాడు, శత్రు బలవంతుడి మీద మీకు అధికారం. ఇన్ని బాగున్నాయి. అయితే ముందు ఏంటంటే, ముందు ఇచ్చిన వర్డ్ ఏంటంటే దేవునికి లోబడి అప్పుడు చేయి. దేవునికి లోబడకుండా నువ్వు ఎన్నిసార్లు యేసునామములో పొమ్మనని ఆజ్ఞాపిస్తాను ఎన్నిసార్లు అన్నా సరే పోడాడు. అందుకే ఈ రాత్రి దేవునికి ఎంతగా లోబడుతున్నావు, ఆయన మాటకి ఎంత విధేయత చూపిస్తున్నావు. కొన్ని మాటలు చెప్తాను మీకు. యేసుక్రీస్తు ప్రభు ఇంచుమించు 30 సంవత్సరాలు ఆయన లోబడి ఉన్నాడు. 30 years. ఎవరికి? వాళ్ళ తల్లిదండ్రులకి. 30 సంవత్సరాలు లోబడ్డాడు. ఆయన చేసింది 3.5 సంవత్సరాలే. జీవించిన కాలం 33.5 సంవత్సరాలు. ఈ 30 ఏళ్ళు కూడా తల్లిదండ్రుల మాట ఎప్పుడు జవదాటలేదు ఆయన. అందుకే ఆయన లోబడిన విధానాన్ని బట్టే అన్ని నామముల కన్నా ఆయన నామం పైనామంగా ఎంచబడింది. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. అన్ని నామం కంటే పైనామం యేసయ్య నామం. వాక్యంలో మనం చదువుతాం కదా, ఆయన నామాన్ని తండ్రి అంతగా హెచ్చించాడు. ఎందుకంటే లోబడ్డారు కనుక. అపవాది 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు శోధించినప్పుడు యేసయ్య గద్దించిన వెంటనే ఎందుకు పారిపోయాడంటే కారణం ఇది, 30 ఏళ్ళు ఆయన లోబడి ఉన్నాడు. ఈ రాత్రి వినడం ప్రాముఖ్యమైందే, నోట్ చేయటం మరీ ప్రాముఖ్యమైంది, మర్చిపోకుండా గుర్తుండటం కోసం. అయితే దాన్ని పాటించడం మరీ ప్రాముఖ్యమైంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వాక్యం వింటున్నారు? ఎంతగా ఆయన మాటకి లోబడుతున్నారు? ఆలోచించండి. ఏ ఉపదేశ క్రమం దేవుడు మనకి ఇచ్చాడో ఆ ఉపదేశ క్రమానికి ఖచ్చితంగా లోబడాలి. బైబిల్ అలాగే చెప్తుంది. చూడండి, మీకు ఆ మాటలు చెప్తాను. రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం. రోమపత్రిక 6:17. రోమియన్ చాప్టర్ 6:17. మీరు పాపానికి దాసులై ఉన్నారు ఒకప్పుడు. ఏ ఉపదేశానికి మీరు అప్పగించబడ్డారో అదిగా హార్ట్ఫుల్లీ, హృదయపూర్వకంగా మీరు లోబడండి. ఏ ఉపదేశ క్రమం మీరు నేర్చుకుంటున్నారో, ఏ వాక్యం అనే ఆ బోధలో మీరు అంటుకట్టబడుతున్నారో ఆ మాటలకి మీరు ఖచ్చితంగా లోబడి ఉండండి. అలాగున్న దేవుడు మీలో ఒక్కొక్కరిని కూడా స్థిరపరచునుగాక. గట్టిగా చెప్పండి ఒకసారి అందరూ ఆమేనంటారా? ఏ ఉపదేశం నేర్చుకున్నామో ఆ ఉపదేశానికి ఖచ్చితంగా లోబడాలి. ఎస్తేరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఎస్తేరు. మర్దుకై తన పినతండ్రి ఆయన చేతుల మీద పెరిగింది. ఒక ఉపదేశంలో పెంచబడింది ఆమె. ఇప్పుడు ఆమె స్థితిని అద్భుతంగా మారిపోయింది. ఎంత అద్భుతంగా మారిపోయిందంటే అనాథ ఇప్పుడు రాజ్యానికి రాణి అయిపోయింది. ఉపదేశం నేర్చుకుంది, వాస్తవమే, మర్దుకై చేతిలోనే పెంచబడింది. ఇప్పుడు రాణి అయిన తర్వాత కూడా అలాగే లోబడుతుందంట. సాధారణంగా ఇల్లు కట్టక ముందు
సాధారణంగా ఎలాంటి వాళ్ళైనా ఇల్లు కట్టకముందు ఎక్కువ ప్రార్థన చేస్తారు. ఇల్లు లేదు ప్రభా, ఇల్లు వచ్చేసింది, ఇంక ప్రార్థన చేయవలసిన పని లేదు కదా. ఉద్యోగం లేకముందు ప్రభా ఉద్యోగం కావాలి, ఆల్రెడీ ఉద్యోగం వచ్చేసింది, ఇంక ప్రార్థన చేయవలసిన పని లేదు. లేకపోతే ఏదైనా సరే హెల్త్ బాగాలేదు, ప్రార్థన చేశారు, ఇప్పుడు బాగుంది కాబట్టి చేయక్కర్లా. వాస్తవంగా ఈమె పరిస్థితులు బాగాలేదు, అప్పుడు లోబడింది. అనాథ కాబట్టి, ఎవరు దిక్కు ఆధారం ఏమీ లేరు కాబట్టి ఆయన చెప్పినట్టు వినాలి, తప్పదు. ఇప్పుడు స్థితి మారిపోయింది, ఒక్కసారి స్టార్ తిరగబడిపోయింది. ఇప్పుడు లోబడాల్సిన పని లేదు. అవసరమైతే మర్దుకాయ్ నేను ఆజ్ఞ అయితే నువ్వు వచ్చి కూర్చోవాలనాలి. ఎవరో ఎస్తేరక్క అలా అంటలేదు. ఎందుకంటే ఉపదేశం నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినా లోబడే ఉంటారు. పెద్దోళ్ళు ఓ సామెత చెప్తూ ఉంటారు. స్టీవెన్సన్ అని కూడా పాట రాశాడు. అన్నీ ఉన్న ఇస్తరా కంటే ఎప్పుడు అణిగిమణిగే ఉంటుందంట. అన్నీ ఉన్న ఇస్తరా కంటే ఆ ఇస్తరాకులో ఆ విస్తర ఆకులో అన్నం ఉంది, పప్పు ఉంది, ఆవకే పచ్చడి ఉంది, నెయ్యి ఉంది, ఆ ఆమ్లెట్ ఉంది, అన్నీ ఉన్నాయి ఆ విస్తరాకులో. ఇంకెక్కడ ఎగురుతుంది? అన్నీ ఉన్నాయి కాబట్టి అణిగిమణిగా ఉంటుంది. ఏమీ లేని విస్తరాకం చూడండి, ఖాళీగా ఉన్న విస్తరాకం చూడండి, గాలెత్తి చాలా అలా ఎగిరి పడతా ఉంటుంది. దేవుని పిల్లలు ఏ స్థాయికి మీరు ఎదిగినా లోబడే దీనత్వం దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రభు సహాయం చేయనుగాక. మీరు కావాలంటే ఆ మాట చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యం. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 20వ వాక్యం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమును చేసినట్టుగానే ఓకే, ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచు. ఇప్పుడును ఆయన మాటకు ఆమె లోబడుతూ ఉన్నది. చాలు, ఒకసారి అందరూ ఆమెనంటారా? ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆమె లోబడే ఉంది. ఓకే, ఈ మాట మనకు అప్లై చేసుకుందాం. ఇప్పుడు మనం లోబడుతున్నామా? ఒకప్పుడు కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా లోబడుతున్నామా? ఓకే అన్నయ్య, నేను ఖచ్చితంగా వాక్యానికి లోబడతాను అన్నయ్య, దైవజనుల మాటకి గౌరవిస్తానయ్యా అంటే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇన్ కేస్ ఒకప్పుడు లోబడి ఇప్పుడు లోబడని స్థితికి వద్దు. ఎప్పటికీ లోబడే దీనత్వము, సాత్వికము ప్రభు మీలో ఒక్కొక్కరికి దయచేయునుగాక. ఒక అన్న నాకు తెలుసు, నెల వచ్చినప్పటికీ ఇంచుమించు 30,000 సంపాదిస్తాడు. 30,000 కష్టపడతాడు. ఏదో ప్రైవేట్ దాంట్లో జాయిన్ అయ్యాడు. ఎంత ఇస్తున్నారని? 30,000 ఇస్తున్నారండి. మంచిది. ఇంట్లో జీవనాధారం కొరకు పిల్లల కోసం కనీసం ఒక 20,000 ఖర్చు అయిపోయినా, ఒక 10,000 అయినా, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కదా, 10,000 అయినా దాస్తూ ఉంటే అన్న, రేపొద్దున్న వాళ్ళు ఎదిగినప్పటికీ, వాళ్ళ యుక్త వయసు వచ్చి వివాహ వయసు వచ్చినప్పటికి ఉపయోగపడతాయన్నా. నువ్వు కష్టపడుతుంది 20,000-30,000 వస్తున్నా, ఆ 20,000 ఖర్చు అయిపోతున్నా, కనీసం 10,000 ఉంటే రేపొద్దున్న మీ పిల్లల గురించి నువ్వు ఏం ఆలోచించక్కర్లేదని ఒక అన్నగా ఒక సలహా చెప్పాను. విన్నాడు, బాగానే విన్నాడు. ఒక్క నెల రోజులు అలా భద్రంగా దాచాడట. ఇక మరుసటి నెల నుంచి 10,000 దాయటం కాదు, ప్రతి నెల ఓ 10,000 అప్పు చేస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రతి నెల ఒక్కొక్క 10,000 అప్పు చేస్తున్నాడంట. నాకు తెలిసింది, వాళ్ళ భార్య చెప్పింది, అన్నయ్య ఏం వింటలేదు ఈయన, మీరైనా చెప్తే కొంచెం వింటాడేమో అని. సరే, విజిటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పాను, అన్నయ్య ఎందుకన్నయ్య మరలా 10 నెల 15,000 జీతం, మీకు వచ్చిన జీతం సరిపో మరలా 10 నెల ఇట్లా చేస్తే మీకు పిల్లలు, 2 ఆడపిల్లలు కదా, వాళ్ళ గురించి ఆలోచించండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఎందుకు అట్లాగా అంటే, అన్నయ్య ఏం సరిపోవట్లేదు అన్నయ్య, మళ్ళా 1,00,000 రూపాయలు 2 లక్షలు డోక్రాలు అవుతుంది, అది కూడా తీసేసుకుంటాను అంటున్నాడు. మరి అలా చేస్తూ ఉంటే ఇంకెప్పుడు? అందుకే ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే, వాక్యం స్పష్టంగానే చెప్తుంది, మీకు కలిగి ఉన్న దాంతోనే తృప్తిగా ఉండండి. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక, లోబడే మనసు మీకు ఇచ్చునుగాక. రైట్, 2 మాటలకి వెళ్ళిపోతున్నా. సెకండ్, నాకు ప్రతిగా వాళ్ళని హెచ్చరించు. ఏ విషయంలో హెచ్చరిక మనకి కావాలి? 1, యజమానుడికి లోబడాలి అనే ఒక హెచ్చరిక.
నెంబర్ 2, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుదాం. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయాలని హెచ్చరిస్తున్నాను. వార్నింగ్. అపోస్తలుడైన పౌలు సంఘానికి ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, 2వది ప్రార్థన చేయాలని హెచ్చరిక. నాతో చెప్పండి ఈ మాట రాత్రి కానీ, ప్రార్థన చేయాలని హెచ్చరిక. ఇప్పుడు నోట్ చేసుకోండి, ప్రార్థన చేయాలనే ఒక హెచ్చరిక. అది ఒక దైవజనుడు సంఘానికి చేసిన హెచ్చరిక. అది క్రైస్తవ బిడ్డలు ఈ విషయంలో చాలా బలహీనులైపోతున్నారు. అన్నీ చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? పొద్దున్న నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకుంటున్నారు, స్నానం చేస్తున్నారు, డ్యూటీ చేస్తున్నారు, వంట చేస్తున్నారు, అవసరమైతే ఇంట్లో పనులన్నీ చక్కబెడుతున్నారు, బట్టలు ఉతకడం, అన్నీ ఇస్త్రీ చేసుకోవడం, ఇంట్లో పనులన్నీ ప్రార్థన మాత్రం చేయట్లేదు. సంఘానికి హెచ్చరిక ఏమిటంటే, ప్రార్థన చెయ్యాలి అని ఒక హెచ్చరిక అవసరమట. ప్రతి విశ్వాసి కూడా ఈ విషయంలో 100కి 20% మాత్రమే ప్రే చేసేవాళ్ళు ఉన్నారు. ఒక 80% విశ్వాసులు ప్రేయర్ మూమెంట్స్ లేవు వాళ్ళకి. అందుకు దేవుడు మరలా ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నీ వీధిలో ఉన్న వాళ్ళ కోసం ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. సంఘంలో నీకు పరిచయమైన వాళ్ళ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. నేను ఇలా అనుకుంటానండి, ఎవరి ఏరియా వాళ్ళు కవర్ చేస్తే, ఎవరున్న ఏరియా వాళ్ళు కవర్ చేస్తే, రోజు కుటుంబ ప్రార్థనలో ఎర్రవంతున పరంజ్యోతి స్కూల్ వీధి, ఆదిత్య స్కూల్ వీధి, బ్లాక్ బ్రిడ్జ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, మెటల్ కాలనీ, విద్యుత్ నగర్, సో ఇట్లాగా బైపాస్ రోడ్డు, ఆ తర్వాత ఈ ప్రాంతాలన్నీ కూడా అశోక్ నగర్, గాంధీనగర్, కొంకాపల్లి, ఈ ప్రాంతాలన్నీ కూడా ఎవరున్న ఏరియాలు వాళ్ళు కవర్ చేసుకుంటే, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు రోజు పరిచయస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే, అబ్బిరెడ్డి కాలనీ వాళ్ళు అబ్బిరెడ్డి కాలనీ, భద్రకాళి టౌన్షిప్ వాళ్ళు ఆ ఏరియా కోసం, ఎవరున్న వాళ్ళు ఆ ఏరియా గురించి ప్రేయర్ చేస్తూ ఉంటుంటే, ఆ ప్రార్థన అందరికంటే మీరు సుఖంగా ఉంటారు. అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. మీరు సుఖంగా భూమి మీద నెమ్మదిగా ఉండాలంటే మొదట మీకోసం కాదు కానీ అనేకుల కొరకు ప్రార్థన చేయడం రావాలి. అలా ప్రార్థన చేయాలని సంఘానికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు పౌలు గారు. ఒకసారి నా వైపు చూస్తూ హల్లెలూయా అని చెప్పండి. మీకు ఇలా చూపించండి, చెయ్యి, హస్తం, ఓకే, చెయ్యి ఇలా. ఈ 5 ఫింగర్స్ మనం గుర్తుపెట్టుకుంటే, 5 ఫింగర్స్ మనం గుర్తుపెట్టుకుంటే ప్రార్థన ఎవరి కొరకు చేయాలో మనకి బాగా అర్థమవుతుంది. ఫిక్స్ అయిపోవాలి మీకు. ఈ 5 ఏళ్ళలో బొటనేలు ఒకసారి చూపించండి, థమ్సప్లా కదా, ఓకే. బొటనేలు ఏం చూపిస్తుందంటే, నీకు సమీపంగా, ఇదిగో చూడు, నీకు సమీపం గుండెకి దగ్గరికి చూపిస్తుంది కదా బొటనేలు. నీకు సమీపంగా ఉన్న బంధువుల కోసం ప్రార్థన చేయాలి. నీవు రాసుకోవచ్చు కదా. బొటనేలు ఎవరి గురించి ప్రార్థన చేయమంటుంది నేను చెప్పండి. నీకు సమీపంగా, నీ వైపు చూపిస్తుంది, నీకు సమీప బంధువులు, నీ తల్లిదండ్రులు ఉన్నారే, నీకు బాగా బ్లడ్ రిలేషన్ కదా వాళ్ళు, తల్లి తండ్రి చాలా ఇంపార్టెంట్ కదా వాళ్ళు, నీకు సమీపస్తులు వాళ్ళు. వాళ్ళు లేనిదే మనం లేవు కాబట్టి మనకి సమీపంగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు. బంధువులు బాగా కావలసిన వాళ్ళు అనుకో. ఇదిగో ఈ బొటనీలు నీకు సమీప బంధువుల కోసం ప్రార్థన చేయాలని నీకు చేస్తుంది. నేను నిజంగా అడుగుతున్నాను, ఎంతమంది ఉన్నారు ఇక్కడ బంధువుల కోసం ప్రార్థన చేసేవాళ్ళు? మీ బంధువులు మారాలి, మీ కుటుంబస్తులు మార్పు చెందాలి. ఫస్ట్ ప్రేయర్ పాయింట్ నీకు ఎలా ఉండాలంటే, బొటనేలు నీకు బంధువులు, నీకు సమీపస్తుల కోసం ప్రార్థన చేయడం మొదలెట్టు. అతి త్వరలోనే వాళ్ళందరూ రక్షణలోనికి వచ్చేదురుగాక. నెక్స్ట్ వేలు, చూపుడు వేలు కదా, చూపించండి. చూపుడు వేలు అంటే వార్నింగ్.
నిన్ను హెచ్చరించే వాళ్ళు ఎవరో తెలుసా? దైవజనులు. నీకెప్పుడు హెచ్చరికే. సేవకుడు ఎప్పుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. ఇదిగో ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగని ఈ చూపుడు వేలు చూపిస్తూ ఉంటుంది, వార్నింగ్. సో చూపుడు వేలు ఎవరి గురించి ప్రార్థన చేయాలంటే దైవజనులు. రాసుకున్నారా? దైవజనుల కోసం, నేను హెచ్చరించే వాళ్ళ కోసం. నన్ను హెచ్చరించే వాళ్ళ కోసం అసలు ప్రార్థన చేయనండి బాబు. నన్ను అంటారా, నన్ను గద్దిస్తారా, నన్ను మా ఇంట్లో మా అమ్మే మాట అందో, ఇంత పెద్ద మాట అంటారా మీరు? నిన్ను హెచ్చరించకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న గాయమైంది, డ్రెస్సింగ్ చేయకపోతే ఎలా? డ్రెస్సింగ్ చేయకపోతే ఎలాగా? ఆ పైన జెండు బావు రాసేస్తూ ఉంటుంటే లోపల కుళ్ళంతా ఉంటుంది. ఆ తర్వాత ఆపరేషన్ ఏముండదు, మొత్తం కాలు తీసేయాలంక. అందుకే ఎప్పటికప్పుడు నిన్ను దైవజనుడు హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి, సరిచేయాలి. నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని దేవుని ఎదుట నిందారహితంగా మత్సడాగు కలంకం లేని మహిమగల సంఘంగా దైవజనుడు నిలబెట్టాలి. అందుకే పౌలు అంటాడు కదా, ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని బుద్ధి చెప్తున్నాడంట, హెచ్చరిస్తున్నాడంట. ఎందుకంటే జనాలు దురద చెవులు కలిగిన వాళ్ళు, ఏ ప్రసంగాలు అయితే అవి వింటూ ఉంటారు, దురద చెవులు వీళ్ళకి, ఏది పడితే అది వింటూ ఉంటారు. అందుకని ఏది ఎక్కడ వినాలో, ఎక్కడ లోబడాలి ఏం అర్థం కావట్లేదు ప్రజలకి. అందుకని గద్దించే వాళ్ళు ఉండాలి. సేవకుల కోసం ఖచ్చితంగా నేను గద్దించే దైవజనుల కోసం ఎప్పుడు నీ ప్రేయర్, సెకండ్ ప్రేయర్ దైవజనుల కోసం నీ ప్రార్థన ఉండాలి. అలా చేస్తామన్న వాళ్ళు మాత్రమే హల్లెలూయా అని చెప్పండి. చూసా, కొంతమంది చెప్పలేదంటే నాకు అర్థమైంది, మేము మాత్రం పొరపాటున గద్దించే వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటే మనల్ని గద్దించే వాళ్ళు ఉండాలండి. నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను, నన్ను మా సేవకులు గద్దించారు కనుకనే నాకు పాటలు వచ్చినాయి. నేను మీకులాగే సైలెంట్ ప్లీజ్ అని కూర్చుని ముద్దపప్పులాగా వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఏ వెస్లీ ఏందిరా అటు కూర్చున్నట్టు వెళ్ళిపోతూ ఉంటావు, రా అని మైక్ ఇచ్చాడు ఆయన. అన్న నా స్వరం బాగోదన్న, ఏం పర్లేదన్న, అన్న నా స్వరం నిద్రలో లేసినట్టు ఉంటుంది అన్న, గొంతు బొంగురుగా ఉంటుంది, బాగోదన్న. రే లేదురా పాడు. అలా 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 ఏసు రక్తమే చేయం. గద్దించే వాళ్ళు ఉండాలి మనల్ని. పాటలు బాగానే ఉండేవి, పాటలు ఉన్నంతసేపు బాగున్నా, విశ్వాసిక పాటలు బాగానే పాడేసి, వాక్యం చెప్తే అట్టే, వాక్యం అంటే అంతకు ఎక్కదు కదా, పిల్లలం కదా. అప్పుడు 9th క్లాస్లో నేను దేవుని తెలుసుకున్నాను. వాక్యం ఈ పిల్లలు అసలు ఇంక చూడ ఆడుకునేవాళ్ళు కొంతమంది అటు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది అన్నమాట. వాక్యం వినరు. మళ్ళీ పాటలు ఒకటే కాదా, వాక్యం కూడా వినాలి. నోట్స్ రాయి అని ఒక డైరీ కొనిచ్చాడు. నోట్స్ రాయాలి, చూపించాలి. ఇంకా మా ఇంట్లో అయితే నాకు 3 అక్కలు నన్ను ఎప్పుడు హెచ్చరిక, దేవుడికి స్తోత్రం చెప్పండి. రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజుకి సరిగ్గా చదవకపోయామా మొత్త కమ్మే, ఏసు రక్తం జయమంతే. హెచ్చరించే వాళ్ళు ఉండాలి. నాకు 4 మామయ్యలు ఇప్పటికీ హెచ్చరిక వాళ్ళు పెద్దోళ్ళు. ఆ హెచ్చరిక నేను అంగీకరిస్తూ ఉంటాను. పెద్దోళ్ళు ఉండాలి మనకి, వాళ్ళు చెప్పే మాటలు. హెచ్చరించకపోతే దారి తొలగిపోతాం. అందుకే ఈ చూపుడు వేలు ఏంటంటే, అమ్మ నిన్ను హెచ్చరిస్తుందా, నాన్న నిన్ను హెచ్చరిస్తున్నాడా, దైవజనుడు నిన్ను హెచ్చరిస్తున్నాడా, నీ పెద్దలు నిన్ను హెచ్చరిస్తున్నారా, వాళ్ళ గురించి ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా మాకు హెచ్చరించే వాళ్ళు ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూపిస్తారా? బొట్టన వేలు. దీన్ని బొట్టన వేలు అంటారేంటి చెప్పండి, దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటాం? పొడవ వేలు అంతే, ఇంకంతే. అందరికన్నా పొడవగా ఉంది కాబట్టి పొడవ వేలు అంతే. పొడవ వేలు అందరికన్నా పొడవుగా ఉన్న వేలు కాబట్టి, అందరికన్నా పొడవుగా ఉన్న వాళ్ళంటే అధికారుల కోసం. నీ పైన అధికారులు ఉన్నారు కదా. ఇప్పుడు PM గారు ఉన్నారు కదా, ప్రధానమంత్రి. ఆయన స్థాయి గొప్పదా, నీ స్థాయి గొప్పదా బంగారు తల్లి? మరి నీకైనా పైన ఉన్నారు కదా ఆయన,
అది అధికారుల కోసం, అది మనం చదువుకున్న మాటలో అధికారుల కోసం. చెప్పండి, ప్రధానుల కోసం, రాసుల కోసం, ఎమ్మెల్యే గారి కోసం, ఎంపీల కోసం, మీ వార్డు మెంబర్ కోసం, పంచాయతీ ప్రెసిడెంట్ కోసం. క్రైస్తవ్యంలో ఉన్న ఎంత ఉన్నతమైన ఆత్మీయత అంటే, వాళ్ళెవరో మనకు తెలియదు, కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేసే గొప్ప భాగ్యం మనకిచ్చాడు దేవుడు. ఈరోజున భారతదేశం క్షేమంగా ఉందంటే ఎన్ని ప్రేయర్స్ జరుగుతున్నాయండి. అధికారులు దీవించబడాలి, వాళ్ళకి చక్కని జ్ఞానం ఉండాలి. దేశాధికారులను దీవించుము కదా, దేశాధికారులు బాగుండాలి, వాళ్ళకి సరైన గైడెన్స్ అందాలి, చక్కని ఆలోచన ఉండాలి. అప్పుడే ప్రభుత్వం, ప్రతినిధులు, ప్రజలు అందరూ బాగుంటారు. ఇప్పుడు మనం వెళ్ళి పిఎం గారు, ప్రధానమంత్రి గారు అని మనం ఆయనకి గైడెన్స్ ఇవ్వలేం, కానీ మన ప్రార్థన వాళ్ళ హృదయాల్లో గొప్ప ఆలోచన పుట్టిస్తుంది. చెప్పండి ఒకసారి అందరూ ఆమేనండి. సో అధికారుల కోసం నీవు అందరికంటే పొడవుగా అధికారుల కొరకు, ప్రధానుల కోసం ప్రార్థన చేయాలి. ఎన్నేళ్ళని బర్నబాస్ వింటున్నావా? నెక్స్ట్ చెప్పండి. ఇది ఉంగరం వేలు అంటాం కదా సాధారణంగా. ఇంకా చెప్పుకోవాలంటే ఈ వేలు చాలా బలహీనమైన వేలు. ఇది వీక్నెస్. ఈ వేలుతో పెద్దగా పని ఉండదు, ఎక్కువగా ఇది బలహీనమైన వేలు. అంటే బలహీనుల కోసం ప్రార్థన చేయాలి, అంటే రోగుల కోసం. చాలా ఒక లిస్ట్ ఉంది. నాకు మనసులో ఆలోచన వచ్చి ప్రతిరోజు ఏ రోజు ప్రార్థనలు ఆ రోజు వాట్సాప్లో పంపిస్తూ ఉంటే, కనీసం వాళ్ళకి భోజనం చేసి మధ్యాహ్నం గంట టైం ఇస్తారు. గంట చేస్తారండి భోజనం, 5 నిమిషాలు చేసి అట్టే కమ్మగా కూర్చులు అట్టే నిద్రపోతుంటారు. కాబట్టి ఆ ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. మీరు ఏ రోజు ప్రార్థన అంశాలు ఆ రోజే పంపిస్తాను ఇక్కడి నుంచి. ఒక్కరో ఇద్దరు ఆమెనన్నారు, మమ్మల్ని రోజు ఆదివారమే బతకనివ్వట్లేదు, రోజు మాకు పని చెప్తా బాబా అనుకుంటున్నారు కొంతమంది. మీ క్షేమమే. అనేకుల కోసం ప్రార్థన చేస్తే మీరు బాగుంటారు. నేను నా గురించి ప్రార్థన చేసుకుని చాలా తక్కువ. సో ఇది బలహీనమైనది, అంటే రోగుల కోసం. కొంతమంది ఆర్థికంగా బలహీనులు ఉన్నారు, తెలుసా మీకు? కనీసం మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ కొంతమందికి ఫైనాన్షియల్గా ఏ సౌకర్యాలు లేని వాళ్ళు చాలామంది బలహీనులు ఉన్నారు. ఒక్క పూట ఉంటే ఒక పూటకి లేని వాళ్ళు కూడా ఉన్నారు, పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా వీక్ మాట, ఫైనాన్షియల్గా చాలా వీక్. అలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలంటే ఖచ్చితంగా నీ ప్రేయర్ పాయింట్లో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, బలహీనులైన వారిని, రోగులైన వారిని, అనారోగ్యాలతో ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు. ఇంకో మాటలు చెప్పాలంటే ఎవరు బలహీనులో తెలుసండి? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వాళ్ళకి వెరితనం, రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి. అంటే సువార్త తెలిసిన మనకి దేవుని శక్తి ఏంటో మనకు తెలుసు. ఇంకా సువార్త అందలేని వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళ బలహీనులు. వాళ్ళ గురించి నీ ప్రేయర్ పాయింట్లో ఉండాలి. ప్రభువా, వాళ్ళకి సువార్త వెలుగు ఇంకా రాలేదు, సువార్త అందని గ్రామాలు చాలా ఉన్నాయి, చీకటి ప్రాంతాలు చాలా ఉన్నాయ్యా, నువ్వు కదిలించయ్యా, ఆ ప్రాంతాలకి సువార్త తీసుకుని వెళ్ళేవాడిని లేవనెత్తు అని సువార్త అందలేని బలహీనుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. సో చివరిది చిటికిన వేలు. ఇది ఎవరో తెలుసా? నువ్వే. దేవుడికి స్తోత్రం చెప్పండి. నీ కోసం ప్రార్థన చేయాలి. చిటికిన వేలు నీ గురించి, అందరికంటే చిన్నది. కానీ మనం అంతా రివర్సు, యేసు రక్తమే జయం కదా. ముందు ఎవరి గురించి ప్రార్థన చేసుకుంటారు చెప్పండి? ముందు చిటికిన వేలు గురించి కాదు కదా, ముందు మన గురించి ముందు ప్రార్థన చేసుకుంటాం. ఆ తర్వాత గుర్తుంటే పాస్టర్ గారు, ఆ తర్వాత గుర్తుంటే నీ పక్కన ఉన్న వాళ్ళు, అంతే. అందుకే నువ్వు అంత క్షేమంగా ఉండలేకపోతున్నావేమో, అందుకే అంత దీవెన చూడలేకపోతున్నావేమో. బైబిల్ ఆ మాట ఉంది కదా, మీరు భూమి మీద సుఖంగాను క్షేమంగా బ్రతుకున్నట్లు మనుషుల కొరకు ప్రార్థన, అందరి కోసం ప్రార్థన చేయండి. సో ఈ 5 రకాల ప్రార్థనలు ఈ రాత్రి నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 5 రకాల ప్రార్థనలు చేయడం మొదలు పెట్టండి. ప్రభు యేసు నామములో గొప్ప కార్యాలు జరిగించునుగాక. చూద్దాం లూకా సువార్త 21వ అధ్యాయం
36 వాక్యం చదువుతారా? లూకా సువార్త 21:36. కాబట్టి జరగబోయే వీటన్నిటిని తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఆదివారమే ప్రార్థన చేయండి. సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ రోజునే ప్రార్థన చేయండి, లేదా ఫ్రైడే ఫాస్టింగ్ రోజునే ప్రేయర్ చేయండి. అలా కాదండి, ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఒక క్రైస్తవ బిడ్డలు అంత మాటలు డ్యూటీ మానేసి ఇంట్లో పనులు మానేసి ప్రార్థన చేయడానికి కుదరదు. కాబట్టి మీకున్న సమయమే, నేను మరలా చెప్తాను, 24 గంటల్లో 2.5 గంటలు దేవుడికి నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి. నీకు జీవితాన్ని ఇచ్చింది ఆయన, ఆయుష్ ఇచ్చింది ఆయన, భవిష్యత్తు ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు, ఆయన చేతిలోనే ఉంది మన ఫ్యూచర్. అందుకని ఆ ఉన్న సమయాన్ని 22 గంటలు నువ్వు వాడుకో. కనీసం మిగిలిన 2 గంటలైన ప్రభువుకి అప్పగించుకో. అలా ప్రే చేస్తూ ఉండు. దేవుడు గొప్ప కార్యాలు నీ కుటుంబంలో చేయటం మొదలు పెడతాడు. యేసు నామములో కృప అనుగ్రహించబడును గాక. బైబిల్లో ఈ మాట చదువుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. అయితే అన్నిటి అంతం సమీపంగా ఉంది. హలో, అన్నిటికీ దగ్గర పడిపోయినాయి అంటే అన్నిటి అంతం సమీపంగా ఉంది. మరి మీరేం చేయాలి? స్వస్థ బుద్ధి గలవారై మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఆల్మోస్ట్ ఎండింగ్ డేస్లో, లాస్ట్ అంత్య దినాల్లో మనం ఉన్నాం. అన్నిటి అంతం సమీపంగా ఉంది. అక్కడక్కడ కరువులు, యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ప్రభువు రాకడికి గుర్తులు ఇవి. ఒక క్రైస్తవుడిగా నువ్వేం చేయాలంటే, అన్నిటి అంతం సమీపంగా ఉంది, జరగబోయే వాటన్నిటిని తప్పించుకుని దేవుని ఎదుట నేను నిలబడాలి కదా అని మెలకువ కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు యేసయ్య జీవితంలో జరిగించునుగాక. మార్కు అనే ఒక సహోదరుడు ఉన్నాడు. వారి ఇంటిలో అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఆదిమ సంఘం ఇంటింటా కూడి ప్రార్థన చేసేవారు. ఇప్పుడు సంఘాలకి ఆదిమ సంఘానికి ఎంత వ్యత్యాసం అంటే, ప్రతిరోజు వాళ్ళు ప్రేయర్ చేసేవారు, ప్రతిరోజు ఇంటింటా ప్రార్థన చేసుకుంటూ వచ్చేవారు. నేను అంటాను, పగలు ఎలాగ మీకు ఖాళీ ఉండదు కనుక సాయంకాలం మీరన్ని పనులు అయిపోయిన తర్వాత వంట, వార్పు, ఇంటికి సంబంధించినవి, మీ కుటుంబానికి, మీ పిల్లలకి సంబంధించిన అన్ని పనులు చక్కబెట్టుకుని కొంత టైం మాత్రం కేటాయించి ప్రతిరోజు మీ ఇంట్లో కుటుంబ ఆరాధన జరిగేటట్లుగా ప్లాన్ చేసుకోండి. అది సంఘానికి ఒక హెచ్చరిక. చాలామందిని అడుగుతుంటారు, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందంటే వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏమిటంటే, జరుగుతుంది అయ్య గారు, ఎవరి ప్రార్థన వాళ్ళదే. ఎందుకంటే మా భర్త రావటం లేట్ అవుతుంది, మేము చేసుకుంటాం. లేకపోతే నాకు వంట చేయడం లేట్ అవుతుంది కాబట్టి మా పిల్లలు చేసుకుంటారు. లేకపోతే ఇంట్లో ఎవరు చేసుకోరు, భోజనం మాత్రం అందరూ తింటాం అయ్య గారు అంటారని. అలా కాదండి, కుటుంబ ఆరాధన మన ఇంట్లో జరగాలి. 100 మందికి అధిపతి అయిన కొర్నేలి 100 మందికి సమాధానం చెప్పాలి. ఆయన కింద 100 మంది పనిచేస్తున్నారు, శతాధిపతి ఆయన. అలాంటి ఆయన ఇంట్లోనే కుటుంబ ఆరాధన జరిగితే మన కింద 10 మంది కూడా పని చేయట్లేదు కదా, మనం ఎందుకు అంత బిజీ? 100 మందికి సమాధానం చెప్పాలి. అలాంటి ఆయన ఇంట్లోనే కుటుంబ ఆరాధన జరుగుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం నాకు ఎక్కడైనా మీటింగ్ ఉందంటే మీటింగ్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ రోజుకి నేను ఫ్రీగా ఉన్నానా, కంపల్సరీ కుటుంబ ఆరాధన జరుగుతుంది. ఇక్కడ కూడా జరుగుతుంది కుటుంబ ఆరాధన. ఈ రాత్రి మీ గుండెల్లో ఆ భారాన్ని దేవుడు కలుగు చేయనుగాక. గుడ్. 3వ మాటలోకి వెళ్దాం. 3rd one, సంఘానికి ఎలాంటి హెచ్చరిక అవసరం? 1, యజమానునికి లోబడాలనే హెచ్చరిక. 2, ప్రార్థన చేయాలనే ఒక హెచ్చరిక. 3, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 40వ వాక్యం. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరమునకు వేరే రక్షణ పొందాలని వారిని హెచ్చరించాను. సో 3వ హెచ్చరిక ఏమిటంటే రక్షణ పొందాలని ఒక హెచ్చరిక.
ఒకసారి అందరూ ఆమెనంటారా? మనకుండే మూడవ హెచ్చరిక ఏమిటంటే రక్షించబడాలి, రక్షణ పొందాలి. అది గొప్ప హెచ్చరిక. ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా రక్షింపబడకపోతే వారికి ఒక హెచ్చరిక ఏమిటంటే రక్షణ పొందాలి. ఎలా పొందాలి? మూర్ఖులకి ఈ తరమునకు వేరుగా ఉండి ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ రక్షింపబడిన మార్గంలోకి రావాలి. ఆ రక్షణ గురించి దైవజనుడు ఏమని మాట్లాడతారంటే, నోవాహు వాడ, యనమండుగురు ఆ వాడలో ఉన్నారు, రక్షింపబడ్డారు. వాడ బయట జలప్రళయం 120 సంవత్సరాలు హెచ్చరించాడు నోవాహు. 120 సంవత్సరాలు వాళ్ళని హెచ్చరించిన ఎవరు రాలేదు ఆ వాడలోకి. ఆ ఇంటోళ్ళు మాత్రమే, తన కుటుంబస్తులు మాత్రమే ఆ వాడలోకి వచ్చారు. వాడ బయట జలప్రళయం, వాడలో సురక్షితం. ఈ రాత్రి మరలా చెప్తున్నాను, రక్షణ లేని వారికి హెచ్చరిక చాలా అవసరం. వాళ్ళు రక్షింపబడాలి త్వరగా. పౌలు పాటల ద్వారా కూడా వాళ్ళని హెచ్చరించాడు, తెలుసా? పాటల ద్వారా కూడా ఒక హెచ్చరిక. ఏమన్నాడు తెలుసా? మీరు ఎఫెసీ పత్రిక నోట్ చేసుకోండి, చదవద్దు కానీ 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19 వాక్యం చదువుకుంటే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఏం చేయాలంట? హెచ్చరిస్తూ మీ హృదయంలో క్రీస్తు ప్రభువుని ప్రభువుగా ప్రతిష్ఠించండి. అంటే పాటలు కూడా ఒక హెచ్చరిక, తెలుసా? పాటల్లో కూడా ఒక హెచ్చరిక. నాకు ఈ వారం అంతా జరిగినవన్నిటి గురించి ఒక కొత్త పాట, అంటే వేరే వాళ్ళు పాడిన పాటే ఒక కొత్తది, అది విన్నాను. ఒక పాట హెచ్చరిక. చాలామందికి పాటలు అంటే పాడేసుకోవటం కాదు, కానీ ఆ పాటలో ఏం సాహిత్యం ఉంది, ఆ పాట నువ్వు ఏం నేర్చుకున్నావు. పాట కూడా ఒక హెచ్చరిక, తెలుసా? రక్షణ లేని వాళ్ళకి ఇప్పుడు పాడే పాట ఒక హెచ్చరిక. ఖచ్చితంగా పాట హెచ్చరిక చేస్తుంది, సందేహమే లేదు. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. పాడదాం. రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. పువ్వు లాంటిది జీవితం, గడ్డి లాంటిది జీవితం. పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలు తొడిగిన గాని, పాలరాతి పైన నడచిన గాని, పట్టు వస్త్రాలు తొడిగిన గాని, అందనంత పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవు ఉన్నా గాని, అందనంత పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవు ఉన్నా గాని, కన్ను మోయటం ఖాయం, నిన్ను మోయటం ఖాయం. కన్ను మోయటం ఖాయం, నిన్ను మోయటం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, నేస్తమా.
లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం, పువ్వు లాంటిది జీవితం, గడ్డి లాంటిది జీవితం. హల్లెలూయా. ఓకే, ఈ పాట మీకు హెచ్చరిక కాదా? చెప్తాను చూడండి, ఆ పాటలో ఉన్న అర్థాలు చెప్తాను చూడండి. మానవ జీవితం అంట ఒక ఫ్లవర్ లాంటిది. పుష్పము ఎంతసేపు ఉంటుంది? సాయంకాలానికల్లా వాడిపోతుంది. గట్టిగా ఎండ తగిలితే మధ్యాహ్నానికే వాడిపోతుంది. అలాంటిది మానవ జీవితం. దాని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, పాలరాతి పైన నువ్వు నడిచిన కానీ, అంటే నీ ఇంట్లో యేసు రక్తమే జయం ఉంది, పోన్లే దేవుడు నీకు ఇచ్చాడు స్థాయి, ఓకే, నో ప్రాబ్లం, నీ పిల్లలకు ఉపయోగపడుతుంది, కట్టు, మంచిదే. పట్టు వస్త్రాలే, కొంతమంది వస్త్రాలు ఎంత కాస్ట్లీ అంటే అసలు కట్టిన చీర కట్టరు, అసలు దేవుడు కృప అది అనుకోవాలి, ఓకే, మంచిది. పట్టు వస్త్రాలే నీకు ఉన్నాయి, మంచిదే. ఉన్నా సరే అందనంత పైన కూర్చున్నావు అంటే 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నావు, దేవుడు కృప, మంచిది. అందనంత స్థితిలోకి ఉన్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు కన్ను మోయటం ఖాయం, నిన్ను మోయటం మరీ ఖాయం. నీ పక్కోళ్ళకి షేకండి, చెప్పండి, నువ్వు కన్ను మోస్తావని చెప్పండి. అప్పుడే పోవాలనుకున్నావు బాబా? ఇది వాస్తవం, నేను చెప్పేది వాస్తవమా కాదా? డాక్టర్ గారు చెప్పండి, వాస్తవమా కాదా? ఎలాంటి వాళ్ళైనా అంతే. అందుకే మీ కుటుంబాల్లో భర్తలకి రక్షణ లేనివాళ్ళు, పిల్లలకి రక్షణ లేనివాళ్ళు, భార్యకి రక్షణ లేనివాళ్ళు, తల్లిదండ్రులకి రక్షణ లేనివాళ్ళ గురించి ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఒక హెచ్చరిక. రక్షణ చాలా అవసరం. అందుకే నేటి దినాల్లో చాలామంది రక్షణ లేకుండా చనిపోతూ ఉన్నారు. చిన్న వయసులోనే అర్ధంతరంగా కన్ను మూస్తూ ఉన్నారు. ప్రసంగి ఓ మాట అంటాడు, చాలామంది చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళని చూసినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, అర్ధాంతరంగా వాళ్ళు ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు, వాటిని గురించి మాట్లాడుతూ ప్రసంగి అంటాడు. అది హెచ్చరిక మాటే. ఆ ప్రసంగి గ్రంథంలో ఏమని మాట్లాడతాడంటే, ఆ మాటలు ఇలా చెప్తూ ఉంటాడనమాట. లేఖనాల్లో 7వ అధ్యాయంలో అనుకుంటా 17 చూడండి ఒకసారి. అధికంగా దుర్మార్గపు పనులు చేయొద్దు, బుద్ధిహీనులుగా తిరగొద్దు, నీ కాలానికంటే ముందుగా నువ్వు ఎందుకు చనిపోతావు. చూడక్క, ఆ మాట చెప్తున్నాడు చూడండి. అధిక దుర్మార్గపు పనులు చేయొద్దు, బుద్ధిహీనుడిగా తిరగొద్దు, నీ కాలం కంటే ముందుగా నువ్వు ఎందుకు చనిపోతావు. ఎంతోమంది యవ్వనస్తులు ప్రస్తుతం చూస్తూ ఉంటే ఎక్కువ యూత్ చనిపోతున్నారండి. చనిపోతున్న వాళ్ళని చూస్తుంటే యవ్వనస్తులు నిండు వయసు, ఇంకా 100 ఏళ్ల వయసు కూడా అర్ధాంతరంగానే యాక్సిడెంట్లోనూ రకరకాల హ్యాబిట్స్లోనూ సూసైడ్ చేసుకుని ఇట్లాగా. సో వారి గురించి రక్షింపబడాలి. మన కుటుంబాల్లో ఒక్కరు రక్షణ లేకుండా కన్ను మూయకూడదు. యేసు నామములో వాళ్ళ హృదయాలు తెరవబడును గాక. చెప్పండి గట్టికోసారి అందరూ ఆమేనండి. సో ఒకవేళ రక్షింపబడి, నేను రక్షించబడ్డానండి అయ్యగారు, రక్షింపబడి కూడా దుర్మార్గంగా జీవించే వాళ్ళు ఉన్నారు. వారికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు యెహెజ్కేలు గ్రంథం 3:21. యెహెజ్కేలు 3:21. యెహెజ్కేలు 3:21 అక్క. అయితే పాపం చేయవలదని నీతి గల వారిని హెచ్చరిక చేయగా, పాపం చేయకూడదని నీతి గలవాడిని హెచ్చరిక చేయగా, అతడు హెచ్చరింపబడి పాపం చేయక, వాడు హెచ్చరింపబడి పాపము చేయని ఎడల అతడు అవశ్యంగా బ్రతుకును, నీ మట్టుకు నీవు ఆత్మను తప్పించుకుంటావు. అందరూ ఒకసారి ఆమేన్ చెప్తారా? సో వ్యక్తిగతంగా నీ ఆత్మీయ జీవితంలో రక్షింపబడిన తర్వాత పాపం విషయంలో నువ్వు మరింత జాగ్రత్త పడాలి. లేఖనం ఏమంటుందంటే, మరింత కీడు నీకు కలగకుండా ఉండినట్లు ఇక మీదట పాపం జోలికి వెళ్ళొద్దు అంటాడు.
బెతెస్దా కోనేరు దగ్గర బాగుపడిన వాడితో అంటాడు, మరింత కీడు నీకు కలగకుండా ఉండాలంటే ఇక మీదట పాపం జోలికి వెళ్ళొద్దని చెప్పాడు. ఈరోజు ఎంతోమంది పాపంలో పొరలాడుతూ రక్షణ లేకుండా నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధంతరంగా ముగిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక హెచ్చరిక, త్వరగా వాళ్ళు రక్షింపబడాలి. యేసు నామములో అట్టి కార్యం ప్రభు జరిగించునుగాక. రైన్హార్డ్ బాంకే అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన గొప్ప సువార్థికులు. ఎక్కువ క్రూసేడ్, అనేక వేల సంఖ్యలో ఆయన రక్షణ సువార్త ప్రకటించేవారట. ఒకసారి ఆయన వెళ్ళిన మీటింగ్లో వేల మంది ప్రజలు కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఆయన రక్షణ సువార్త ప్రకటించారు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆఖరిలో ఆల్టర్ కాల్, అంటే మీలో రక్షణ కావలసిన వాళ్ళు ముందుకు రండి అని ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు చాలామంది, వందల మంది రక్షణ కావాలని వేదిక దగ్గరికి వచ్చి, అయ్యా మాకు రక్షణ కావాలని గుండెలు బాదుకుంటూ ఏడ్చి పశ్చాత్తాపడుతూ ఉన్నారంట. అందులో ఒక సహోదరి ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఓ మాట రాసుకుందట. రక్షణ కావాలని చేయెత్తమన్నప్పుడు చేయెత్తిందంట. వేదిక దగ్గరికి రండి అన్నప్పుడు వచ్చిందంట. అంత అయిపోయింది. అందరి పేర్లు పాస్టర్ గారికి ఇచ్చారు. అమ్మ త్వరగా ప్రార్థన చేసి వాళ్ళకి రక్షణ ఇవ్వండి. ఆయన మీటింగ్ ముగించుకుని రూమ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. వెళుతున్నప్పటికీ లాస్ట్ ప్రార్థనలోనే ముందుకు వచ్చింది. ఎప్పుడు వెళ్ళిపోయిందో పాస్టర్ గారి కన్నా ముందు వెళ్ళిపోయింది. ఏమి అందరికన్నా ముందు బయలుదేరేసింది. బయలుదేరినప్పటికీ ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ట్రాఫిక్ ఇరుక్కుపోయారు. ఏంటి 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయిపోయింది, మూవ్ అవ్వటానికి లేదు. ఏమైందో చూడండి అని డ్రైవర్ గారిని పంపించారు పాస్టర్ గారు. డ్రైవర్ ముందుకెళ్ళి చూస్తే ఆమె యాక్సిడెంట్లో చనిపోయింది. ఆమె హ్యాండ్ బ్యాగ్ అలా పడిపోయింది. ఆ డైరీ ఓ పక్కకు పడిపోయింది. గబగబా వెళ్ళి ఆ డైరీ తీసుకెళ్ళి చూసి పాస్టర్ గారి దగ్గర పట్టుకెళ్ళాడు. ఆయన చూస్తే ఆమె డైరీలో రాసుకుంది, రక్షణ పొందుతాను కానీ ఇప్పుడు కాదు, రక్షణ పొందుతాను కానీ ఇప్పుడు కాదు. అందుకే పౌలు అన్నాడు కదా, మిక్కిలి అనుకూల సమయం నేడే. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్షలాగా తప్పించుకోవడం. మనం నిన్నటి వారేం అన్నాడు యోబు. అందుకని ఇంత గొప్ప రక్షణ అనేకులు నిర్లక్ష్యం చేస్తారు. ఆమె అనుకుంది తీసుకుంటాను నేను, కానీ ఇప్పుడు కాదు. నా ప్రార్థన, మీ కుటుంబాల్లో రక్షింపబడలేని వారు అంటూ ఎవరు ఉండకూడదు. త్వరగా ఆత్మ కార్యం ప్రభు జరిగించునుగాక. ఒక 2 మాటలు ఉన్నాయి, త్వరగా రిఫరెన్స్ ఇచ్చేసి ముగిచ్చేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి 4 వరకు చదువుకోండి. టైం లేదు, చదువుకోండి. శ్రమల్లో కదిలిపోవద్దు అనే ఒక హెచ్చరిక. తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి 4 వాక్యాలు చదివితే శ్రమల్లో కదిలిపోవద్దు. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, చిన్న చిన్న శ్రమల గురించి నువ్వు కదిలిపోతే మహాశ్రమలను తప్పించుకోవాలి. అందుకే శ్రమల గురించి బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, క్రీస్తుతో కూడా మనం శ్రమ పడితే ఆయన తోటి వారసులు మనం. భక్తులకి శ్రమలు ఒక ఎగ్జామ్స్ లాంటివి. ఆ శ్రమల్లో నిలబడదాం. దేవుడు ఎదుర్కొనే భాగ్యం దేవుడు మనకిచ్చునుగాక. 5వది, ప్రభువుని హత్తుకోవాలి అనే ఒక హెచ్చరిక. ప్రభువుని హత్తుకోవాలి. అపోస్తుల కార్యాలు 11:23. అపోస్తులు 11:23. ప్రభువుని హత్తుకోవాలని ఒక హెచ్చరిక. కొంతమంది అంటున్నట్టుంటారు. అలా కాదు. నీ భక్తి ఎలా ఉండాలంటే ద్రాక్షవల్లో తీగ ఉన్నట్లు నువ్వు దేవునిలో నిలిచి ఉండాలి. అంటున్నట్టు కాదు, హత్తుకుని. రూతు చూడు నయోమిని ఎలాగ హత్తుకుని ఉందో, అలాగ ప్రభు రాకడ వరకు దేవునిలో నిలిచి ఆయన ఎదుర్కొనే ధన్యత మనకు ఉండాలి. బర్నబా వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, మీరు ప్రభుని హత్తుకుని ఉండండి. ఇలాంటి భాగ్యం దేవుడు మనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక.
చెప్పండి ఒకసారి. నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయి. ఎలాంటి హెచ్చరిక మనకి కావాలి అంటే 5 రకాల హెచ్చరికలు మీతో మాట్లాడాను. నెంబర్ 1, యజమానికి లోబడాలి, ఒక హెచ్చరిక. నెంబర్ 2, ప్రార్థన చేయాలి. నెంబర్ 3, రక్షణ పొందాలి. నెంబర్ 4, శ్రమల్లో కదిలిపోకూడదు. నెంబర్ 5, ప్రభువుని హత్తుకుని ఉండాలి. ఈ హెచ్చరిక మాటలు అంగీకరించండి. దేవుడు ఈ మాటలన్నీ మీ గుండెల్లో స్థిరపరిచి ఆయన రాకడ కొరకు మనందరినీ ఆయుత్తపరచునుగాక. అందరూ అలాగే